హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ ఆఫ్ గోదావరి. వాళ్ళ స్పెషల్ సేమియా కేసరి అండి. నేను చెప్పే కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలండి. జీడిపప్పు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత అదే గీలో సేమియా కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలండి. సేమియా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే కడాయిలో 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ పోసుకుని మరగనివ్వాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది ఉడకడానికి 5 to 8 మినిట్స్ టైం పడుతుందండి. ఈ విధంగా కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడు మాత్రమే షుగర్ యాడ్ చేయాలి. సో 1 కప్ సేమియాకి 1 కప్ షుగర్ వేసుకుని కలుపుకోవాలండి. ఇలా షుగర్ సిరప్లా వచ్చిన తర్వాత మాత్రమే 1 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే కేసరి అంత టేస్టీగా ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత కడాయికి అంటకుండా ఉందంటే కేసరి రెడీ అయినట్లు లెక్కండి. సో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Eyes of Godavari.